ఒక రకంగా రాజకీయ నాయకులకి ఆశ్రమాలకి ఈ రెండిటికి దూరం ఉండాలి. రాజకీయ నాయకుడు వచ్చి దండం పెట్టుకుని వెళ్తే ఓకే చేయాలి, కానీ రాజకీయాలలోకి తాము దూరిపోకూడదు. అది చాలా ప్రమాదకరం. చిన్నజీయర్ స్వామికి అది అనుభవం అయింది, స్వరూపానందేంద్ర సరస్వతికి అది ఇప్పుడు అనుభవం అయింది. చిన్నజీయర్ స్వామి వారి దగ్గరికి కేసీఆర్ పదే పదే నమస్కారాలు పెడుతుంటే ఆయన దాంట్లో మరి జోక్యం చేసుకున్నారో లేదో తెలియదు. కాకపోతే ఆయన కోరినటువంటి విషయాల్లో ఏదైతే ఆలయాలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు కోరారో అవి చేసి పెట్టారు. అది ఒక వివాదమైంది. కేసీఆర్ పక్కెళ్ళాక ఆయన పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అంటే రాజకీయ నాయకులతో లింక్ అయితే వచ్చేటటువంటి సమస్య. ఇప్పుడు స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన అంతకుముందు అయితే చక్కగా సేవా కార్యక్రమాలు, గిరిజన ప్రాంతాల్లో తిరగడం ఇట్లాంటివన్నీ చేసుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజగురువులాగానే వ్యవహరించారు. ఆయన స్థలాలు తీసుకోవడం, అప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి స్థలం వచ్చింది, అట్లాగే ఇక్కడ వీళ్ళ హయాంలోనూ స్థలం వచ్చింది. అవన్నీ ఇప్పుడు ఇంకొకటి దానికి తోడు అధికారం మనకి తెలిసిన వాళ్ళ దగ్గర ఉంది లేదా మనల్ని నమ్మిన వాళ్ళ దగ్గర ఉంది కదా అని ఆ అధికారాన్ని వాడుకోకూడదు. పోలీస్ సిబ్బందిని తన ఇంటి దగ్గర సెక్యూరిటీగా పెట్టించుకున్నారు, అంటే తన మఠం ఆశ్రమం దగ్గర సెక్యూరిటీగా పెట్టించుకున్నారు. వై కేటగిరీ టైపు భద్రత, దాదాపు 8 మంది పోలీసులు ఎప్పుడూ ఉండటం, ఇదంతా కూడా ఇప్పుడు వాటన్నిటిని తొలగిస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు ఇక రాబోయేటువంటి రోజుల్లో మరి శారదాపీఠానికి సంబంధించి వదిలేస్తారు. ఎందుకంటే మీడియా అయితే ఎప్పటికప్పుడు రెచ్చగొడతానే ఉంటుంది కాబట్టి ఏం చేస్తారన్నది చూడాలి. ఇక